రాహత అడ్డం రాకు. నా దారి రాహత అడ్డం రాకు. చూశారుగా, ఇలాంటి నరసింహాలు ప్రతిరోజు ప్రతి రోడ్డు మీద మనకు కనిపిస్తారు. నిదానం ప్రధానమనే మాటే తెలియని ఈ ప్రబుద్ధులు సిటీలో ఉన్న ఇరుకిరుకు రోడ్లను సైతం రహదారులుగా మార్చేస్తుంటారు. ఇక ఈ నరసింహాలందరికీ పోటీలు పెట్టి బెస్ట్ ట్రాఫిక్ అఫెండర్స్ వంటి అవార్డులు ఏర్పాటు చేస్తే ముందుగా ఫస్ట్ బెస్ట్ అవార్డుకు ఆర్టీసీ డ్రైవర్లే పోటీ పడతారు. సెకండ్ బెస్ట్ అవార్డుకు బైకుల వాళ్లు పోటీ పడితే థర్డ్ బెస్ట్ అవార్డు ఆటో వాళ్లకే. ట్రాఫిక్ రూల్స్ను తుంగలో తొక్కే వాళ్లలో వీళ్లే మన పాలిట సూపర్ స్టార్స్. ఇక మన రేటింగ్స్లో ఫస్ట్ బెస్ట్ అవార్డు వచ్చిన ఆర్టీసీ గురించి చెప్పాలంటే, ప్రపంచంలోనే అత్యధిక బస్సులను నడిపిస్తున్న సంస్థగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఒకటి 25,000 బస్సెస్ మేము ఆపరేట్ చేస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీలో. రోజుకు 84 లక్షల కిలోమీటర్లు. అంటే మీరు ఇక్కడ నుంచి చంద్రుని వరకు వెళ్ళొస్తే 4 సార్లు వెళ్ళి రావచ్చు ఒక రోజులో. అంత ఉంది. తర్వాత 1,50,00,000 మంది ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగుతుంటారు రోజు. అంతమంది ప్రయాణికులను తీసుకెళ్తున్నాం. 1,30,000 మంది సిబ్బంది. ఏ విధంగా చూసుకున్నా ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రజా రవాణా వ్యవస్థలో ఇంత పెద్ద సంస్థ లేదు. మరి ఇన్ని వేల బస్సులు వీరవిహారం చేస్తున్నప్పుడు వాటిని నడిపే డ్రైవర్లలో కొందరు నరసింహాలు ఉండడం సర్వసహజం. వాళ్ళది గవర్నమెంట్ది కాబట్టి అది ఎంతవరకైనా వాళ్ళ రోడ్డు మధ్యలో ఆపుకున్నా అని వాళ్ళకు అడిగేవాళ్ళు లేరు. టోటల్గా అడిగారు కూడా వాళ్ళని, చాలా లేరు, ఏమేయరు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ ఆపేస్తారు. రీజన్ మేము వెళ్తున్నాము 40 స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, మా ముందు సడన్గా బ్రేక్ కొడితే మేము ఎటు నుంచి వెళ్ళాలి? అది ఎక్కడైనా సరే బస్ స్టాప్ దగ్గర ఆ ప్రాంతాలలో ఏమన్నా అంటే వెళ్ళిపోండి అని చెప్పేసి చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు. అందుకే మేము కూడా పట్టించుకోకుండా వెళ్తాము ఉంటాం. వాళ్ళది కూడా
మామూలుగా వాళ్ళు బస్ స్టాప్లో ఉన్న ప్లేస్లలో మేము చూసుకొని నడుపుతాం. మామూలు సమయాలలో వాళ్ళకు కూడా ఎవరైనా చేతులు ఎత్తినా వాళ్ళు ఆపేస్తారు కదా, అక్కడక్కడ వాళ్ళు దాన్ని మనం సడన్గా బ్రేక్ కొట్టేస్తారు. రోడ్డు మధ్యలో అయినా సరే వాళ్ళు బ్రేక్ కొట్టేస్తారు, రోడ్డు మధ్యలో అయినా సరే వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే అడగరు, అడిగేదంటే మాకొక్కరికే. ఇప్పుడు ఏమవుతుందంటే ముందు మీరు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి చూడాలి. ఇప్పుడు బస్సుకు సగటున ఇంత వేగం అనేది నిర్ణయించుకొని ఆ బస్సు ప్రారంభమయ్యే స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఎన్ని ట్రిప్స్ రోజు కంప్లీట్ చేయాలి అనేది ఒక నిర్ధారణకు వస్తాం. వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ప్రజల సౌకర్యార్థం అన్ని ట్రిప్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే మధ్యలో ట్రాఫిక్ జామ్స్ కావడం, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది, రోడ్ల పరిస్థితి బాగాలేకపోవడం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల బస్సెస్ షెడ్యూల్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి. అటువంటి టైంలో ఏమవుతుందంటే డ్రైవర్స్ ఆ షెడ్యూల్ క్యాచప్ చేయడం కోసం కూడా కొంతవరకు తొందరలో ఉన్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. రెండవది, కొంతమంది ఉంటారు మన డ్రైవర్స్లో సరి అయిన అవగాహన లేని వాళ్ళు, కొంతమంది ర్యాష్గా పెద్ద వెహికల్ ఉన్నాను కదా నాకేమవుతుందని డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని మేము హ్యాండిల్ చేయడం కోసం ఎప్పటికప్పుడు మా దగ్గర ట్రైనింగ్ కాలేజెస్, ట్రాన్స్పోర్ట్ అకాడమీ, తర్వాత ట్రాఫిక్ పోలీస్ని కూడా మేమే పిలిపించి డిపోస్కి పిలిపించి వాళ్ళతో అంతా ఇవి కూడా ఇప్పిస్తుంటాం, లెక్చర్స్ కూడా. డ్రైవర్లు ఏపీఎస్ఆర్టీసీలో తీసుకోకముందే వాళ్ళకున్న నైపుణ్యాలన్నీ తనిఖీ చేసి ఆర్టీసీలోకి తీసుకుంటామండి. అయితే కొంతమంది డ్రైవర్లు వాళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సొసైటీ నుంచి రకరకాల యాటిట్యూడ్స్తో ఆర్టీసీలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి మేము రెగ్యులర్గా కౌన్సిలింగ్, ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళ యాటిట్యూడ్ని మారుస్తాం. అయితే ఫస్ట్ డ్యూటీకి పంపించే ముందే వాళ్ళు అన్ని విషయాల్లో ఫిట్ ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అన్ని విషయాలు చూసి వాళ్ళ యాటిట్యూడ్ కూడా చెక్ చేసే వాళ్ళని మేము లైన్ మీద పంపిస్తాం. అయితే ర్యాష్నెస్ అనేది రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనపడుతుంది. అది డిపోలలో ముందుగానే చెక్ చేసి పూర్తిగా తనిఖీ చేసి కంట్రోల్ చేయడానికి ఉండదు. రోడ్డు మీద బిహేవియర్ని కూడా మేము ర్యాండమ్గా చెక్ చేసి రోడ్డు మీద స్క్వాడ్స్ పంపిస్తాము. ఇన్కాగ్నిటో కొంతమంది ఆఫీసర్లని, సూపర్వైజర్ని జర్నీ చేపిస్తాము. ప్రయాణికుల దగ్గర నుంచి కంప్లైంట్స్, వెల్విషర్స్, ఆర్టీసీకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా కూడా మేము డ్రైవర్లు ఎవరెవరైతే బిహేవియర్ బాగలేదో వాళ్ళని మేము పరిశీలిస్తుంటాము, వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తుంటాము. ఇక ఈ ట్రాఫిక్ అతిక్రమణదారుల్లో సెకండ్ బెస్ట్ అవార్డ్ బైకుల వాళ్లకే చెందాలి. ఇక మన జంట నగరాల్లో 27 లక్షలకు పైగా మోటారు బైకులుంటే అందులో 60% మంది హెల్మెట్లు ధరించరు. అంతేకాదు, ఈ మహానుభావులకు జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటో తెలుసు అనుకుంటున్నారా? అడవుల్లో తిరిగే జీబ్రాలు అడ్డుగా వెళ్లడానికి మాకు ఏమిటి సంబంధం అని మనల్నే ప్రశ్నించే ప్రమాదం ఉంది. ఇక్కడ చాలామందికి అసలు సిగ్నల్ ఏంటో కూడా తెలియదు. సిగ్నల్ రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్ళాలి, ఆరెంజ్ అంటే యూ హ్యావ్ టు వెయిట్, అంటే ఆరెంజ్ పడిందంటే మీరు స్లో డౌన్ ఆగిపోవాలి అనేది కూడా చాలామందికి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. చాలా మర్సిడీస్ కార్లో తిరిగే వాళ్ళకు కూడా తెలియదు ఇక్కడ. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ జనరల్ డ్రైవింగ్ రూల్స్, డ్రైవింగ్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో దాని గురించి అవేర్నెస్ అంత తక్కువగా ఉంది.